Hello, good morning. How are you doing? చాలా రోజులైంది మనం కలిసి. నేను మార్చ్ 22 ఇక్కడ ప్రసంగం చేశాను. ఆ తర్వాత లాక్డౌన్ వెళ్ళిపోయాము. ఎవరికి కనబడలేదు, చర్చ్కి రాలేదు, ఇంట్లోనే ఉండి మరి కాలక్షేపణ, చర్చ్ కూడా లేదు మనకి. థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ లైవ్ స్ట్రీమింగ్. అందరు బాగున్నారు కదా? మీ ఇంట్లో ఎట్లా పరిస్థితి ఎలాగుంది? అందరూ సౌఖ్యమా? బాగున్నారా? త్వరలోనే మనం కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. వెరీ సూన్ we are going to meet again. And when we meet again, we are going to introduce ourselves. మీరెవరండి? అరే మీరు మర్చిపోయారా? నేను ప్రేమ్ స్వరూప్ అండి, ఐరిన్ వాళ్ళ హస్బెండ్ని. అలాగండి. ఓ చాలా కాలం అయిందండి మనం కలిసి. It will be this situation. We have to introduce ourselves because I think we will be growing all round ourselves. మన చుట్టుపక్కల మనము పెరిగి ఉంటాం, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి. అయితే ఇద్దరు రైల్వే ఎంప్లాయీస్ కలిశారంట మార్కెట్లో. కలిసి, ఏమండి మీరు పలానా కదా అంటే, అవునండి మీరండి అంటే, నేను అకౌంట్స్లో పనిచేశాను. నేను గాడ్ని కదండి. ఏమండి మీరు అప్పుడు బాగా పొడుగ్గా ఉండేవారు, మరి ఇప్పుడు కొంచెము పొట్టిగా ఉన్నారండి. ఏంటండి ఇంట్లోనే ఉంటున్నాను 5 నెలలు, మరి నేను పొట్టిగా మరి లావు అయిపోయాను, మరి పొట్టిగా అనిపిస్తే ఎట్లా? ఓ కరెక్టేనండి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లుందండి? ఇప్పుడైతే ఇంట్లోనే ఉండి మంచి కాపురం చేస్తున్నానండి, నేను లైన్ మీద ఎక్కడికి వెళ్ళట్లేదు. దిస్ విల్ బి ఆ సిచ్యువేషన్. దిస్ మార్నింగ్, jokes apart, we are in the presence of God. This morning I'm just going to take us through the journey, take us through what Jesus said. If I go back to the Father, నేను వచ్చిన స్థలంకి నా తండ్రి దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడే మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరము. మరి బైబిల్ గ్రంథంలో, నూతన గ్రంథంలో మనకి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ మనకి అవసరమని. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ సిగ్నిఫికెన్స్. పరిశుద్ధాత్మ భావము ఎరుగుట. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వై వీ నీడ్ హోలీ స్పిరిట్ అండ్ ద పవర్ ఆఫ్ ది అనాయింటింగ్. ఎందుకు మనకి పరిశుద్ధాత్మ అవసరము, ఎందుకు అభిషేకం అవసరము? మరి లాక్డౌన్, మరి COVID-19 ఈ రోజుల్లో, లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే ఫోన్ కాల్ వచ్చి ఎంతో మంది మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, మరి సాయంత్రం ఫోన్ చేసి ఆయన లేరండి, లోకం వదిలి వెళ్ళిపోయారండి. ద సిట్యుయేషన్ ఈస్ సో బ్యాడ్. సిట్యుయేషన్ ఈస్ uncertain. We just cannot know what is going to happen tomorrow. Today I am just going to take us why Holy Spirit is so important for us, for a day-to-day living, to face this broken world. You know, the wickedness all over, and we are living in this fallen world. So this lockdown period, how important, how essential to seek a living and a creator God. He is our source and our savior. It is important to empower ourselves with the anointing of the Holy Spirit from the powers of the evil one and the darkened forces of this earth. We have to move forward whether we like it or not. మనం ముందుకు సాగాలి, అంతే కదండి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, we have to move. The time won't stop. We cannot stop. Every day we are growing. Every day we are coming close to God. He's saying we have to move forward whether we like it or not. మనకి ఇష్టం లేకపోయినా, to see the next day, మరొక రోజు చూడాలంటే, which is unknown. Do you know that? Today earlier I would have said, tomorrow I'll see you brother. రేపు కలుసుకుందాం, రేపు మాట్లాడదాం. But today I cannot say tomorrow can I meet you or not. That is a situation the whole world is living. Today we said we talked about all the pleasantries, but tomorrow we don't know what is going to happen. In this situation,
We need Holy Spirit to guide us. We need the anointing of the Holy Spirit. I'm standing here before the camera, reaching all of you. Could not 2020, we could not have our Good Friday service here. Our sunrise service, Easter service, we could not have. We were in a lockdown situation, but due to the lockdown, we had to stay at our home and watch different services. Standing here, I'm imagining and picturing. ఇక్కడ నిలబడి ఇక్కడ మరి చూస్తున్నా నేను ఏంటంటే క్రిస్మస్ సర్వీస్ ఇక్కడ అయింది మనకి. వి వర్ ఆల్ దేర్ ఫర్ ద క్రిస్మస్ సర్వీస్. వి వర్ దేర్ ఫర్ క్యారల్ సండే. మరి మంచి క్రిస్మస్ పాటలు విన్నాం మనం. సింగింగ్ దోస్ బ్యూటిఫుల్ క్రిస్మస్ సాంగ్స్ అండ్ ఎంజాయింగ్ దోస్ కామన్ tunes in December. The choirs were singing morning and evening, and the worship teams were singing Hosanna, Hallelujah, Oh come all ye faithful, all those beautiful songs. After 7 months, I am again recollecting, I'm getting all those క్రిస్మస్ క్యారల్స్, ఆ క్రిస్మస్ పాటలన్నీ నాకు మంచిగా మరి నాకు ఇమాజినేషన్లోకి వస్తుంది. ఏంటంటే ఈ పాట నాకు చాలా నాకు వస్తుంది. ఇది ఏంటంటే జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఇస్ కమ్, లెట్ ఎర్త్ రిసీవ్ అ కింగ్, లెట్ ఎవ్రీ హార్ట్ ప్రిపేర్ హిమ్ రూమ్, heaven and nature sing. How beautifully we were singing and rejoicing. I believe the days are coming soon. We are going to sing joy to the world. The joy is coming to this world. And the joy is coming to our home. The joy is coming to our life. And the joy is coming to everyone. The days are very near. So here the songwriter is saying, let us rejoice and be glad. Let every heart prepare a room for Jesus to come and take residence. He's saying, let every heart prepare room for Jesus. Prepare room for the Holy Spirit to come and dwell in us. He's going to restore back the joy to the children. He's saying, come on. Now what I'm saying, come on, choir members, get ready. Worship teams, get ready to start your practices in October. The Christmas is, we are going to sing from here again this Christmas. And all the faithful one, come, let us come and adore him. This morning, my question is there a room in your heart this morning? Jesus Christ and the Holy Spirit got to dwell in us. He wants to come and stay in us. He wants to live in us. He wants to take the right place in us. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్థలాన్ని తీసుకొని కోరుతున్నాడు. మరి మీరు రెడీగా ఉన్నారా మీ హృదయాలను తెరవడానికి? The Bible says in 1 Corinthians chapter 6 verse 19 says, do you not know that your body is a temple of the Holy Spirit who is in you? నీ శరీరము మరి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. Do you know that the Holy Spirit dwells in you? From God you are. He says, the Lord says, you are my own. మీరు నా సొంతము. మీకు కాదు, ఈ శరీరం మీది కాదు. ఇది నేనిచ్చిన శరీరం, ఇది నాది. దిస్ ఇస్ మై టెంపుల్. ఇది నా మందిరము, ఇది నా ఆలయము. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. As I saying, our body is a temple of God. Holy Spirit dwells in this body, this mortal body. The Holy Spirit, God dwells in us. He makes us precious. He makes us holy. In this room is there the place for Holy Spirit to come and dwell. ఈ నీలో ఒక గదిని ఏర్పాటు చేసావా? దేవుడు అడుగుతున్నాడు, is there room in your heart? నీలో ఒక గదిని ఏర్పాటు చేసావా పరిశుద్ధాత్మ దేవుడిని వచ్చి ఉండడానికి? The Bible says you are not your own. నువ్వు అనుకుంటున్నావేమో, నేను నాకు ఏదైనా చేసుకోగలుగుతాను, I am my own, I can live what I want to do. But he's saying, no, you're not your own. Your body belongs to me. The body belongs to God. We are unable to come to church. Yes or no? We are here at least once in a week we used to come here to worship and have fellowship with one another. But we know Holy Spirit, God, who lives with us 24/7. 6 days we used to be in the house. At least one day, Sunday, used to come to church. But that is also not happening. But the Holy Spirit, God, is always there with us 24/7. His presence is there. This morning, I want to encourage each one of us to be strong.
because of Holy Spirit anointing is there with us. Let us depend on Him. Let us hold on to Him. Let us cling to Him. Even though we are unable to come to church, praise God for this wonderful streaming from the church we have. The Word of God says, John chapter 14, verse says, let not your heart be troubled. Let not your heart be troubled. You believe in God, believe also in me. మీ హృదయాలను కలవర పడనీయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులో చూసినట్లయితే పొద్దున లెగుస్తామా లేదా కలవరమే కలవరమే కలవరమే. Do I see the next day? That is the situation we are going about. This morning, I'm talking about the significance of the Holy Spirit. I'm not presenting any new God here this morning. I'm just presenting the Holy Spirit, God, Father, Son, and the Holy Spirit. When Jesus Christ baptized, when He got out of the waters, the dove came upon in the form of the Holy Spirit. And the Father, the voice came from the heaven, this is my beloved Son, I am well pleased. Father, Son, and the Holy Spirit, we can see there and we can believe that Jesus Christ, Holy Spirit, and the Father. This morning, I'm not talking or sharing about the gift of the Holy Spirit or the deeper things of the Holy Spirit, but simply to have the anointing of the Holy Spirit. His presence to guide us, lead us through the day. And then living in this period of lockdown, COVID-19, infection all over. As Jesus said, John 16:17, if I go back, the Holy Spirit, God comes to you. Let me tell you this morning, I always thought speaking in tongues. నేను ఎప్పుడు అనుకునేవాడిని భాషల్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు. I was thinking, oh, భాషల్లో, if I talk in tongues, I have the Holy Spirit in me. To every believer who seeks God for the anointing of the Holy Spirit, God grants to them the Holy Spirit anointing and the presence of God. Not necessary that we should speak in tongues, but we have the presence of the Holy Spirit to guide us. We will see how the Holy Spirit God is going to teach us, help us. Luke 1:13 says, if then, being evil, know how to give good gifts to your children, how much more will your heavenly Father give you the Holy Spirit to those who ask Him. మనం అడిగితే మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. We need to ask for the Holy Spirit. We need to ask, Holy Spirit God, I need you. He's saying, I will give it to you freely. There is no charge for it. ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది. 1 John 2:20 says, but the anointing you have from the Holy One, you know all things. ఎప్పుడైతే మనకి ఈ అభిషేకం మనలో ఉంటుందో, ఈ అభిషేకం ఈ దేవుని ద్వారా మనకి ఇవ్వబడిందో, Holy Spirit God who dwells in us, there is no need for anybody to teach us. You understand this? Again, 1 John 2:27 says, but the anointing which you have received in you, He abides with you. And you do not need to anyone to teach you about anything, concerning anything. He will teach you all things. Who? The Holy Spirit God in you. He will teach you all things. What is going to happen? How we are living. All those things He will teach you. And it's true. Adi nijamu. And He's saying, it is not a lie. Adi abaddam kaadu. As just as it is taught to you. Idi neeku nerpinchabadindi. He will abide in you. ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, నువ్వు అడుక్కున్నావు పరిశుద్ధాత్మ దేవుని కావాలని, నీకు ఇచ్చేశాడు. ఆ అభిషేకం మనలో ఉంది. మరి అభిషేకం తోటి మనం ముందు సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. This morning, I am encouraged to share with you that yield to the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి కోసము ఆశపడండి. Listen to the voice of the Holy Spirit. దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి వేచి ఉండండి, కాచి ఉండండి. He speaks to us. He is always there to speak, and you have to listen to it, and we will be blessed. He's saying He lives in us. ఆయన మనలో నివసిస్తాడు. Let us depend on the Holy Spirit God, which is so essential, so important these days. We cannot go out anywhere. We are locked down. We are in our homes.
We cannot meet anybody. We cannot have any parties. We cannot do anything. We are in the house. But who is there giving you fellowship? The Holy Spirit, God is giving you that fellowship. He's encouraging you. He's strengthening you. He will direct your path. He's saying, I will direct your path of your mind. I will direct your path of your heart. Wherever you're sitting, I will bring all your memories of the loving God, and is there to help you. And he gives us the discernment. మంచి చెడు ఆలోచనలకి ఆయన మనకి ఆ శక్తిని ఇస్తాడు. He teaches us. ఆయన మనకి నేర్పిస్తాడు ఎలాగ జీవించాలి, ఎలాగ ముందుకు సాగాలి, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి. He is our teacher. Who? Holy Spirit God. He is saying, overcome every situation with my anointing. Receive me in your life. I'm there to guide you and lead you. He's saying to overcome pain, suffering, sadness, grief, unknown condition. ఈ అన్ని పరిస్థితిలో మీకు ఆదరించడానికి ఎవరు కావాలి? కొన్నిసార్లు ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఇఫ్ యూ హ్యావ్ అ 4-bedroom house, a 5-bedroom house, if you have four members in your family, ఏమంటున్నారంటే maintain distance, live in one room. Being in our own house, the doctors are saying, ఒక్కొక్క గదిలో ఉండండి, కలవకండి, ఒక్కొక్కరు ఒక్కో టైంకి వచ్చి తినండి. Because being a family member also, the virus is attacking so much. You know, that is a situation where the Lord is saying, I am there with you. I will guide you in every situation. He is a comforter at time of need. John 14:16 says, and I will pray the Father, he will give you another helper, another comforter. He's saying, Jesus is saying, I will pray to the Father. He's telling disciples were disturbed. Disciples were struggling. He said, I'm going back. They were struggling. He said, I will pray to the Father. He will give you another helper, a comforter, that he may abide with you forever. Amen. His same thing is telling us. I am going back. I am not here with you, but my Holy Spirit presence is there with you. He will abide with you forever, he says. నిత్యము ఎల్లప్పుడూ మీతోటే ఉంటాను పరిశుద్ధాత్మ సెలవిస్తుంది. Are you happy this morning? My friends, in your home, are you happy? Are you listening to me? You're able to listen to me, what I'm talking this morning. A comforter, a helper, a guide who teaches us, who guides us, who's there for us. He's be there with you too. Today, our path could be anything. In this pandemic situation, unknown, uncertain, restricted. We do not know what holds for tomorrow. Will I see next day? This is the question. Living with fear, anxiety, sleeplessness, troubled heart, disturbed mind, struggling to work. Jesus said to them, I am thy way. I am the truth. I am the life. No one comes to the Father except me, by me. He's saying, నేనే మీకు మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. Holy Spirit God is a truth. Holy Spirit God, ఆయన సత్యము. The Spirit of truth, John chapter 14:17 says, the Spirit of truth whom the world cannot receive. ఈ లోకం అయితే ఈ పరిశుద్ధాత్మ, ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని ఎరగరు కాబట్టి. But because it neither sees him nor knows him, but you know him. ఏమంటున్నాడు? క్రైస్తవులు, but believers, those who know Jesus as a personal savior, he's saying, but for you, but I'm telling you, to them, you know him, for he dwells with you, he will be in you. Hallelujah. He dwells with us, he lives with us, he is in us. Holy Spirit God is the way. ఆయన మార్గము, మనకు దారిని చూపిస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు అని చెప్తాడు, ఇది ఈ మార్గం నడుచుకోండి. This is the way, walk in it. I have prepared for you. He directs a path, which way to go. Isaiah 55 verse 8 and 9 says, my thoughts are not your thoughts, nor my ways are your ways, says the Lord. నా తలంపులు మీ తలంపులు కావు, నీ మార్గాలు నా మార్గాలు కావు. He's saying, for the heavens are higher than the earth, so are my ways higher than your ways. ఏమంటున్నాడు? నా మార్గాలు ఉన్నతమైనవి, అవి మీరు చేయలేరు, కానీ నేను అనుగ్రహిస్తే, నేను కానీ మీకు అనుమతిస్తే మీరు నడవగలుగుతారు. He's saying, I love you so much, I care for you so much. I'm saying, I'm showing you which way to go. And he's saying, my thoughts are your thoughts. నా ఆలోచనలు మీ ఆలోచనలు. ఎంత మంచి మాట అండి అది. దేవుడు మనకు చెప్తున్నాడు, మై థాట్స్, నా ఆలోచనలు మీవి,
Oh God, we thank you this morning. Holy Spirit God, He is our life. We said He is the way, the truth, and the life. He's saying Holy Spirit God is our life. Through the death of Jesus Christ, we received life. Hallelujah. He died for us to give life. Today we have life and we have the anointing of the Holy Spirit. Corinthians 3:6 says, who also made sufficient as minister of the new covenant, not of the letter of the Spirit, but the letter kills, but the Spirit gives life. All these worldly things, they are not going to give anything. But the Spirit of God, the God's Holy Spirit, gives us life. This morning I'm asking you, encouraging you, you want life? Cling on to Holy Spirit. నీకు జీవం కావాలా? నీకు ఆ జీవము మరి నీలో ఉండాలి. మరి నువ్వు జీవించడానికి మరి ఆశపడుతున్నావా? పరిశుద్ధాత్మని కోరుకోండి, పరిశుద్ధాత్మని అనుభవించండి, పరిశుద్ధాత్మతోటి నడుచుకోండి. ఈ సెయింగ్ జాన్ 15:7 మరి నువ్వు జీవిస్తున్నప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ అబైడ్ ఇన్ మీ to live your life, with me. He's saying, John 15:7 says, if you abide in me, my words abide in you. నీవు నాలో ఉంటే నేను నీలో ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యంలో. యూ విల్ ఆస్క్ వాట్ ఎవర్ యూ డిజైర్. నువ్వు ఏది అడిగినాను, నువ్వు ఏది కావాలన్నాను, ఈ సేయింగ్ ఇట్ షుడ్ బి డన్ ఫర్ యూ. ఏమంటున్నాడు? హీస్ టాకింగ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. నీకు ఇచ్చేసాను, ఇట్ ఈస్ గివెన్ టు యూ. హల్లెలూయా. ఆర్ యూ హ్యాపీ దిస్ మార్నింగ్? He's saying, I've given it to you. నీకు ఇచ్చేసాను. ఎందుకు ఆందోళన నీకు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు ఇక్కడక్కడ వెతుకుతున్నావు? You just abide in me. You have the life in you. You abide in me. He's saying, if you ask, it is granted to you. It is done for you. The word declares. Holy Spirit God lives in us. He dwells in us. He abides in us. His residence is there in us. ఆయన ఉండే స్థానము మనలోనే పరిశుద్ధాత్మ దేవుంది. Holy Spirit God is a helper and a comforter right there with us. Hallelujah. He's right there sitting with you, right there in you. Hallelujah. This morning, oh God, we thank you. He's a gentle God. He's a gentle spirit. He's a sweet spirit. His presence makes a difference in our life. ఆయన ఉంటే చెప్తున్నాను మీకు, పరిశుద్ధాత్మ ఆ యొక్క అనాయింటింగ్ మనలో ఉంటే, నేను చెప్తున్నా మన పరిస్థితి లోకమంతా ఏడుస్తుంటే మనం నవ్వుతూ ఉంటాం. టుడే ఐఎమ్ సేయింగ్, don't mourn, don't be sorrowful, don't be sad, don't be with long face. I'm saying rejoice in the Lord always. Again I say rejoice. As Paul is saying in his journey, he was in a dungeon, he was suffering, there was nothing, no life for him. But in that lifeless situation, Paul is saying, rejoice, I will rejoice, I will rejoice. Rejoice always, he's saying. Today I'm encouraging each one of you, rejoice. Rejoice, don't be sad. If you die, we go to heaven. Heaven is a better place than in this earth. Why are you worried? Why are you disturbed? Don't worry about your death. You're going to go to a better place. Be assured of that. He's saying, He gives, it will be done, it will be given to us. He's saying, He abides with us while I'm talking. He abides with us while I'm walking. He abides with us whatever I'm doing. He abides with me wherever I go. What a mighty God, what a mighty, presence of the Holy Spirit. Are you ready to receive the anointing of the Holy Spirit this morning? 2 Corinthians 3:17 says, now the Lord is the Spirit. Where the Spirit of the Lord is, there is liberty. The Lord is a Spirit. Our God is a Spirit. He lives in us. What? He lives in us. He's saying, wherever the Spirit of the Lord is, there is liberty. You need liberty. Today we are saying, distance, maintain distance, put your mask, keep yourself away from all that. But the Holy Spirit God and the Lord is saying, I have given you that liberty. Move with that liberty, with authority, covering yourself with the blood of Jesus, going with my presence. I am that I am, taking and going and moving. And నీకు ఏది సంభవించదు. దేవుడు మనకి ఆ స్వచ్ఛత ఇచ్చాడు. ఏంటంటే దట్ లిబర్టీ. 2 Corinthians 5:5 says, now he who has prepared us for this very thing, thing is God, who also given us the spirit of guarantee. ఇక్కడ ఇవాళ రేపు ఏది మనకి గ్యారంటీ లేదండి, అన్ని వారంటీనే. ఓకే, బట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ అ గ్యారంటీ ఫర్ యూ. యూ ఎక్స్పీరియన్స్, అనుభవించు, పరిశుద్ధాత్మను అనుభవించు, ఆయనతో మాట్లాడు, అడుక్కో, ఆయన నీలో వస్తాడు, నీలో ఉంటాడు, అనుభవించు. ఈజ్ అ గ్యారంటీ ఈజ్ సేయింగ్.
You want who will give you that guarantee? Father is giving, Son is saying, Jesus is saying, yes, Jesus is saying, I listen to the Holy Spirit. I seek Holy Spirit. I listen and I do what the Holy Spirit says. Is a guarantee. 1 Corinthians 2:13 says, these things we also speak, not in words, with the man's wisdom teaches, but the Holy Spirit teaches. Please remember, please understand, Holy Spirit, God teaches concerning spiritual thing with the spiritual. అన్ని పరిశుద్ధ కార్యాలన్నిటినీ పరిశుద్ధతోటే మనకి నేర్పిస్తుంది. ఈ వాక్యం సెలవిస్తుంది. 1 Corinthians 2:12 says, now we are received not the spirit of the world but the spirit who is from God. ఈ లోకం నుంచి మనకి ఇచ్చిన ఈ స్పిరిట్స్ కాదండి. ఈ లోకం నుంచి వచ్చే స్పిరిట్స్ అన్ని అపవిత్రమే. బట్ దేవుడిచ్చిన స్పిరిట్ ఇస్ సేయింగ్ దట్ వి మైట్ నో ద థింగ్స్ దట్ హావ్ బీన్ ఫ్రీలీ గివెన్ టు us. To know the things which are freely given to us. God has stored us many things for us. ఎన్నో మనకి సమకూర్చాడు, సమస్తం మనకి ఇచ్చేశాడు. మనమే వాటిని పొందుకోవట్లేదు, మనమే వాటిని అందుకోవట్లేదు, మనమే వాటి దగ్గరికి వెళ్ళట్లేదు, మనమే దూరం ఉంటున్నాం, భయపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు భయం కాదండి, ఆయన నెమ్మది గల దేవుడు. ఆయన స్వీట్ హోలీ స్పిరిట్. He is a gentle Holy Spirit. He is loving, caring. He is not correcting, he is reprimanding you. Oh, he is beating, giving punishment. He is always, he is staying with you. Whatever you do, he is agreeing with you. And he is saying, I am there for you. Second Acts chapter 2 verse 38-39 says, Peter said to them, repent. Let every one of you be baptized in the name of Jesus Christ for the remission of sin. And you shall receive the gift of the Holy Spirit. Hallelujah. You're going to receive a gift from God. What is this gift? A gift which takes you for the future. What? The Holy Spirit God who dwells in you. He makes everything for you. You're looking for your marriage, he brings your life partner. You're looking for a job, he will direct you for the job. You're looking for peace in your house, he gives that peace in your house. He is a gift to us. Why are you neglecting this gift? He is giving freely. ఉచితంగా ఈ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఎందుకు నువ్వు తీసుకోవట్లేదు, అందుకోవట్లేదు ఈ గిఫ్ట్ని? ఇది ఆస్కింగ్. ఇఫ్ యు రిపెంట్, నువ్వు మారుమనసు పొంది మరి నువ్వు నా పాప క్షమాపణ పొందుకుంటే, ఈ సే దిస్ ఇస్ అ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఫర్ యూ, ద హోలీ స్పిరిట్ గిఫ్ట్ టు యూ, ఫర్ ద ప్రామిస్ టు యూ అండ్ టు యువర్ చిల్డ్రన్. ఇదేమంటున్నాడు? నీకే కాదు నీ పిల్లలకి కూడా ఇది. వాట్? It's not only for me, it is also given to my children. Oh, what a blessing. If this gift is given to my children, oh, I can sleep very peacefully. I can sleep without any worry, any tension, because the Holy Spirit, God is there in them. Because Holy Spirit, God helps them to protect themselves. Holy Spirit, God helps them to prevent them from falling into sin. Holy Spirit, God takes that control in them, gives them the discernment power not to fall into temptation, not to go astray. He's saying this is the gift of the Holy Spirit. Why don't you receive it? You don't have to give any return gift. You take it and keep it and enjoy it. He's saying, and also for many as the Lord God will call. ఎంతమందిని అయితే పిలుస్తాడో వాళ్ళందరికీ ఉచితంగా ఈ యొక్క పరిశుద్ధాత్మక బహుమానము అందజేస్తానంటున్నాడు. John chapter 14 verse 26 says, these things I have spoken to you while being present with you. But the Helper, the Holy Spirit, whom the Father will send in my name, will teach you all things. Pratidiyu nerpistad. Teach you all things. And said, bring to your remembrance all the things I said to you. మీ యొక్క ఆలోచనకి తీసుకొస్తాడు. నువ్వు మర్చిపోతే వాటి మళ్ళీ మీ యొక్క ఆలోచనలకి తీసుకొచ్చి మీరు నాకు వెంబడీయడానికి, నన్ను అడుక్కోవడానికి, నాతో ఉండడానికి ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. Luke 12:12 says, but the Spirit will teach you in that hour what you ought to say. But the Spirit of God is saying what the Holy Spirit will do for us. He's saying, ఆ సమయానికి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరి ఆ సమయానికి నువ్వు ఏం మాట్లాడాలో He's saying he will teach you. మరి ఆ సమయంలో నువ్వు ఒక కోర్టులో ఉన్నావా, మరి ఆ సమయంలో మరి దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో నీకు ఏది అవసరమో ఐ విల్ స్పీక్ టు యూ ఎట్ దట్ పర్టిక్యులర్ అవర్. ఆ సమయానికి, రేపటిది కాదు, నిన్నటిది కాదు, నువ్వు ఉన్న స్థానంలో, ఇఫ్ యు ఆర్ పుట్ ఇన్ అ స్పాట్,
ఒక పరిస్థితిలో నువ్వు నిలబడ్డావంటే ఆ పరిస్థితిలో ఎప్పుడైతే నువ్వు హోలీ స్పిరిట్ దేవుణ్ణి అడుగుతావో సేయింగ్ ఐ విల్ టీచ్ యూ ఎట్ దట్ అవర్. Today I'm saying 1 Thessalonians 5:19 says, do not quench this Holy Spirit. ఈ పరిశుద్ధాత్మను అంచువేయకు నీలో. ఈ పరిశుద్ధాత్మను తృణీకరించొద్దు. ఈ పరిశుద్ధాత్మ లేని ఎడల మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. He's saying, do not reject, do not push it, do not quench, do not move away. But he's saying, be in that Spirit of God. Luke 12:10 says, if Luke 12:10 says, anyone who speaks a word against the Son of Man, ఎవరైనాను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే యేసు ప్రభుకి ఇట్ విల్ బి ఫర్గివెన్ హిమ్. ఏమంటున్నాడు? యేసు ప్రభు గురించి నువ్వు ఏదైనా మాట్లాడినా, ఏదైనా నువ్వు తప్పుగా చెప్పినా క్షమాపణ ఉంటుందంట. బట్ టు హిమ్ హూ బ్లాస్ఫెమీస్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్ ఇట్ విల్ నాట్ బి ఫర్గివెన్. ప్లీజ్ అండర్లైన్ దిస్. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, కీప్ దిస్ విత్ యూ. ఎవరైనాను పరిశుద్ధాత్మను త్రినీకరించి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉండదని వాక్యము సెలవిస్తుంది. నా మాటలు కాదండి ఇవి. Luke 12:10. So this morning I'm just coming to the conclusion. 1 Corinthians 3:16-17 says, do you not know that you are the temple of God? 1 Corinthians 3:16 says, do you not know that you are the temple of the living God, that the Spirit of God dwells in you? 17th verse, if anyone defiles this temple, ఈ శరీరం దేవుడిది, ఎవడైనాను ఈ టెంపుల్, ఈ ఆలయము, నా ఆలయాన్ని డిఫైల్స్, పాడు చేస్తాడు, దాన్ని మరి అనేక రకాలుగా దీన్ని పాడు చేస్తే ఏమంటున్నాడు? డిఫైల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డిస్ట్రాయ్ హిమ్. వానికి నాశనమే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఫర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈస్ హోలీ. విచ్ టెంపుల్ ఆర్ యూ? దిస్ ఇస్ ద క్వశ్చన్ దిస్ మార్నింగ్. యువర్ టెంపుల్ ఈస్ హోలీ ఆర్ అన్హోలీ? You are washed with the blood of Jesus. You have been following Jesus from many years. You're reading the word, you're praying. But he's saying, which temple are you? Holy, unholy? Pavitrama, apavitrama? Idu adugutunnadu. As we read, 1 Corinthians 6:19 said, do you not know that your body is a temple of the Holy Spirit who is in you, whom you have from God? You're not your own. Neevu kaadu. You're not your own. He's saying you're mine. Will you keep this body holy? Will you keep this body righteous and allow me to stay in you? This morning, with the holy life, with the holy body we have, will you declare and decree this beautiful song and claim it again this morning? Joy to the world, the Lord is come. Joy, there is joy all over now. The King is coming. He's saying, the Lord has come. He's there. His presence is there. He's saying, let earth receive a king. Come on, everybody, receive this King. He is come with the anointing of the Holy Spirit. Come on, receive him. He's saying, let every heart prepare room for him. He's saying, మరి అందరూ మరి మీ యొక్క హృదయాలని మరి దేవుడికి మరి ఆ స్థానం ఇవ్వండి అంటున్నాడు. హెవెన్ అండ్ నేచర్ సింగ్. ద హెవెన్ ఇస్ సింగింగ్. Oh, the heaven is singing. Oh, hallelujah. Glory to God in the highest. The nature, we are the nature, is saying we are the creation. Will you sing, holy, 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 Lord God Almighty? Joy to my church, joy to my home, joy in my life, joy everywhere. Will you sing this morning and bring joy to this world through your life? Because we are singing, there is joy in this world. When Jesus was born, the joy came into this world. The hope came into this world. The Savior was born. Now today, we want to go out in this pandemic season and tell them, everything is gone. The joy has come back. Jesus is here with us. His anointing is there. Holy Spirit God is given to us freely. Understand the significance. This morning I'm asking you to understand the significance of the Holy Spirit, who is a person who dwells in us.
in the human being. It is up to us to receive Holy Spirit anointing and be victorious. It is up to us. The gift is there. You want to receive it? You receive it. You reject it? It is up to you. So let's be transformed by the help of the Holy Spirit, change and move forward with a victory banner. Hallelujah. We will carry a Vijay జెండాను పట్టుకొని విజయవంతులుగా మనము ఈ స్ట్రీట్స్ చుట్టూ తిరిగి yes, the joy of the Lord is come. Let us receive him. Let us receive this king and sing and move forward with the victory banner. Be filled with the Holy Spirit. Led by the Holy Spirit. Walk in the Holy Spirit. Live in the Holy Spirit. Is freely available, is there with us. The question is, who can have Holy Spirit, God? Who can have? This is the big question. Ask, he will grant it to you. Cleanse ourselves with the blood of Jesus. When you are washed, the presence of the Holy Spirit comes in us. Read the Word of God, apply the Word of God. Pray earnestly and forgive one another. Living right with God and right with people around us. Holy Spirit is right there in us, is here. Right now, the Holy Spirit, God, is available. He is with us to bless you and me. Let not your heart be troubled. You believe in God, believe also in me. నీ హృదయాలను కలవరపడనీయకండి. He is the omnipotent God, all powerful. He is the omnipresent God. He is everywhere. He is omniscient God, all knowing God. He is everywhere. He is saying, come, let us receive him. Are you ready to receive? My dear brothers and sisters, you are sitting in your home. He is there right now with you. He is there talking to you. He is looking at you. This gift has come into your house. He is stretching forth his hand and is handing over this gift. He will guide you, will teach you. There is no need for anybody to teach you. There is no need for you to fear any anxiety, depression, or any kind of troubled heart. He is saying, I'm there to take care of you. Come, let us adore him. Come on. Very soon we are going to come and adore him. Make room in your heart today for the Holy Spirit to come and dwell in you. Let us receive Holy Spirit God with thankful heart this morning. Peace on earth, goodwill to men. Amen and amen. May God bless you. May God anoint you with a double portion of his anointing. Do not live with fear. Do not live with anxiety. Rejoice always. Again, I say, rejoice and be glad. The Lord is here. The anointing is here. The Holy Spirit God is with us. Amen. May God bless you and be with you